ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకెవ్వరు చెప్పలేదు సార్, నేనే చేశాను సార్. మర్యాదగా నిజం చెప్పు, లేదంటే మా చేతుల్లో చస్తావు. ఒకవేళ నేను దొరికిపోతే మేడం తన పేరు చెప్పొద్దంది. ఎట్టి పరిస్థితుల్లో మేడం పేరు చెప్పకూడదు. నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను సార్. నేను కావాలనే మీ అబ్బాయిని యాక్సిడెంట్ చేశాను సార్. ఎందుకు చేసావు? నీకేంటి అవసరం? ఒకసారి మీ అఖిల్కు నాకు గొడవ అయింది సార్. అఖిల్ నన్ను కొట్టాడు సార్. అది మనసులో పెట్టుకొని ఎలాగైనా అఖిల్ మీద పగ తీర్చుకోవాలనుకున్నాను సార్. అతని బైకు నా బైకు రెండు సేమ్ అని నాకు తెలుసు సార్. అందుకే అఖిల్ బైక్ నెంబర్ నా బైక్ తగిలించుకొని మీ అబ్బాయిని యాక్సిడెంట్ చేశాను సార్. ఆ నేరం అఖిల్ మీదకి వెళ్ళేలా చేశాను. ఇలా పగ తీర్చుకున్నాను సార్. నిజమే చెప్తున్నావా? నా మీద ఒట్టు సార్. మాతో చెప్పిందంతా వచ్చి స్టేషన్లో పోలీసులకు చెప్పరా. పదా రా. ఏంటి ఎవరితను? ఎస్ఐ గారు, మా అబ్బాయికి యాక్సిడెంట్ చేసింది నా తమ్ముడు కాదు, వీడు. రైట్, లేరా, చెప్పరా, చెప్పు. అవును సార్, నేనే చేశాను. వీడే యాక్సిడెంట్ చేశాడనడానికి ప్రూఫ్ ఏంటి? మా బన్నీని యాక్సిడెంట్ చేశాక వీడు పారిపోతూ ట్రాఫిక్ పోలీసులకి దొరికాడు. లైసెన్స్ లేని కారణంగా చలానా కట్టాడు. ఇది సీసీటీవీ ఫుటేజ్. ఇది వీడి కట్టిన చలానా కాపీ. ఇప్పుడు మా అఖిల్ని వదిలేస్తారా? కానిస్టేబుల్, అతన్ని రిలీజ్ చేయండి. ఓకే అన్నయ్య, అసలు నేరస్తుడు దొరికాడు అఖిల్. నువ్వు నిర్దోషివి. రేయ్, ఎందుకురా మా బన్నీకి యాక్సిడెంట్ చేసావు? నన్నెందుకు ఇరికించావు? అఖిల్, స్టేషన్లో మీరు ఇలా చేయకూడదు మిస్టర్. వీడు మా బన్నీని చంపబోయాడు సార్. వీడి వల్లే నేను అరెస్ట్ అయ్యాను. వీడికి నీకు శత్రుత్వం ఉందంట. ఆ కోపంతో ఇలా చేశాడంట. వీడితో నాకు గొడవేంటన్నయ్యా? వీడిని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. రేయ్, మర్యాదగా నిజం చెప్పరా. చెప్తావా లేదా? ఏ మిస్టర్, ఓసారి చెప్తే అర్థం కాదా? చట్టాన్ని నీ చేతిలో తీసుకుంటావా? కానిస్టేబుల్, లోపలేయండి. మీ తమ్ముడి మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. రేపు ఆ యాక్సిడెంట్ చేసిన వాడిని కోర్టుకు తీసుకెళ్తాం. ఇతన్ని కోర్టుకొచ్చి జడ్జి గారికి స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి. ఇస్తాడు సార్. వాడు అబద్ధం చెప్తున్నాడు సార్. వాడికి నాకు ఏ గొడవ లేదు. ఒక్క 10 నిమిషాలు నాకు వదిలేయండి. వాడు వెనక ఎవరున్నారో నేను చెప్పిస్తాను. అనవసరంగా ఇంకో కేసులో ఇరుక్కోకండి. రిజిస్టర్లో సైన్ చేసి వెళ్ళిపోండి. ఎంక్వైరీ చేయడం మా డ్యూటీ. అఖిల్, నువ్వు సైన్ చేయి, మనం వెళ్దాం. అనయ్య, వీడు అఖిల్, వాడి సంగతి మేం చూసుకుంటాం అఖిల్. నువ్వు సంతకం పెట్టు. పదండి వసు గారు. రా అఖిల్.
శివుణ్ణి తీసుకొస్తున్నావని అభి అన్నయ్య ఇందాక ఫోన్ చేసి చెప్పాడు. ఇంకా రాలేదేంటమ్మా? కాసేపట్లో వస్తారులే దమయంతి. ఇంకా ఎప్పుడొస్తారు అన్నయ్య? అంత ఓపిక పట్టలేకపోతే నువ్వు కూడా స్టేషన్కి వెళ్ళొచ్చు కదే. ఆ, నేను శివాని వెళ్దామని అనుకున్నామత్తా, కానీ వసు వదిన వద్దని చెప్పింది కదా. అది రాత్రి చెప్పింది, ఉదయం వద్దనలేదు కదా. హ్మ్. ఏ శివాని, చిన్నమామయ్య రాగానే గట్టిగా వాటేసుకొని పెద్దగా ఏడ్చేయి. బాగోదేమో అమ్మా. ఏం కాదు, నువ్వు అలా చేస్తే మామయ్య మీద నీకెంత ప్రేమ ఉందో అందరికీ అర్థమవుతుంది, ముఖ్యంగా మీ అమ్మమ్మకు. అలాగే. 24 అవర్స్ అఖిల్ బావ స్టేషన్లోనే ఉన్నాడు. పాపం ఎలా ఉన్నాడో ఏంటో అక్క. చెయ్యని తప్పుకి అఖిల్ శిక్షణ అనుభవించాడు. ఇలా ఎందుకు జరుగుతోందో ఏమో. అఖిల్ గురించి మీరెందుకు బాధపడుతున్నారు వదినా? మేం కదా బాధపడాలి. అఖిల్ గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఇక్కడ అందరికీ ఉంది దమయంతి. నువ్వు అనవసరంగా మాట్లాడుకో. ఇదిగో ఈ నందిని వల్లే కదా అఖిల్ గాడు అరెస్ట్ అయ్యాడు. ఆ విషయం మళ్ళీ మాట్లాడదు దమయంతి. అనవసరంగా నందినిని బాధ పెట్టకు. ఆ, మరదల్ని బాగానే వెనకేసుకొస్తున్నావన్నయ్య. చెల్లెలివి కాబట్టి నిన్ను క్షమిస్తున్నాను. అఖిల్, అమ్మా, ఎలా ఉన్నావు అఖిల్? నా కోసం చాలా బాధపడ్డావని అన్నయ్య వదిన చెప్పారమ్మా. దేవుడి దయ వల్ల నువ్వు త్వరగా బయటపడ్డావు, అదే చాలరా. పావని, వెళ్ళి హారతి తీసుకురా. అలాగేనండి. వెళ్ళు పావని. స్టేషన్లో ఎలా గడిచిందిరా తమ్ముడు? నిన్ను మళ్ళీ చూసే వరకు నా మనసులోనే లేదు. ఇదిగో నీ మేనకోడలైతే అన్నము నీళ్లు కూడా ముట్టుకోలేదు తెలుసా? రాత్రంతా నిద్ర కూడా పోలేదు. చెప్పవే. అవును మామయ్య, నీకోసం చాలా ఫీల్ అయ్యాను. వీళ్ళ ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాను. వసు, అఖిల్కి హారతివ్వు. లేదు, నువ్వే ఇవ్వక్క. అఖిల్ని కష్టపడి బయటికి తీసుకుని వచ్చింది అభి నువ్వేనమ్మా. నువ్వే హారతి ఇవ్వు. అరే, వసు వదినో పావనొదినో కాదు, అఖిల్ గాడికి నేను శివాని హారతిస్తాం. నువ్వు ఆగు దమయంతి. వసు, హారతివ్వు. మ్మ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.